కొత్త ఏడాదిలో చందమామ అద్భుతానికి సమయం ఆసన్నమైంది. ఆకాశంలో ఉల్ఫ్ సూపర్ మూన్ అద్భుతం ఆవిష్కృతం కానున్న రోజు రానే వచ్చింది. 2026లో ఫస్ట్ పౌర్ణమి ఇవాళ. నేడు సాయంత్రం చంద్రోదయం సమయంలో ఉల్ఫ్ సూపర్ మూన్ ఏర్పడనుంది. రోజు కనిపించేదానికంటే ఇవాళ 15% పెద్దదిగా, 30% ఎక్కువ ప్రకాశవంతంగా చంద్రుడు కనువిందు చేయనున్నాడు. ఇంతకీ ఉల్ఫ్ సూపర్ మూన్ అంటే ఏంటి? ఇవాళ చంద్రుడు పెద్దగా ఎందుకు కనిపిస్తాడు అనేది ఇప్పుడు చూద్దాం. కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలని చాలామంది ఆశిస్తారు. కొత్త సంవత్సరంలో అద్భుతాలు ఉండాలని కూడా ఆశపడతారు. అలాంటి వారికి తొలి బహుమతిని అందించేందుకు చందమామ సిద్ధమయ్యాడు. ఇవాళ సాయంత్రం చంద్రోదయం సమయం నుంచి నిండైన రూపంతో మరింత పెద్దగా, మరింత కాంతివంతంగా కనువిందు చేయనున్నాడు. నేడు సరిగ్గా సూర్యాస్త సమయం సాయంత్రం 5:33. సూర్యాస్తమం అయిన 20 నిమిషాల తర్వాత అంటే 6 గంటల సమయానికి చంద్రుడు స్పష్టంగా కనిపించనున్నాడు. రోజు కనిపించే చంద్రుడి కంటే ఇవాళ 15% పెద్దగా, 30% ఎక్కువ ప్రకాశవంతంగా కనువిందు చేయనున్నాడు. దీన్నే వూల్స్ సూపర్ మూన్గా పిలుస్తారు. చంద్రుడి కక్ష గుండ్రంగా ఉండదు, కోడిగుడ్డు ఆకారంలో అంటే ఎలిప్టికల్గా ఉంటుంది. దాంతో కొన్ని సమయాల్లో భూమికి అత్యంత సమీపానికి, కొన్నిసార్లు అత్యంత దూరానికి చంద్రుడు వెళ్తాడు. నిండు చంద్రుడు భూమికి అత్యంత సమీప పాయింట్లోకి వచ్చిన సందర్భాన్ని ఊల్ప్ మూన్గా నాసా చెప్తోంది. దీన్ని పెరిజీ అని పిలుస్తారు. చంద్రుడి కక్ష అండాకారంలో ఉండడంతో భూమి నుంచి దాని దూరం సుమారు 3,56,000 కిలోమీటర్ల నుంచి 4,06,000 కిలోమీటర్ల వరకు మారుతూ ఉంటుంది. ఇక ఇవాళ చంద్రుడు భూమికి సుమారు 3,62,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ఈ కారణంగా ఇది సాధారణ పౌర్ణమితో పోలిస్తే సుమారు 6 నుంచి 15% వరకు పెద్దగా, 13 నుంచి 30% వరకు ఎక్కువ ప్రకాశంతో కనిపిస్తుంది. చలికాలంలో వచ్చే సూపర్ మూన్ను తోడేళ్ల చంద్రుడు అని కూడా అంటారు. భూమికి చంద్రుడు దగ్గరగా వచ్చినప్పుడు సముద్రంలో అలల ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో అడవిలో జంతువులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, తోడేళ్లు వింతగా ప్రవర్తిస్తాయని, వాటి అరుపులు పరుగులు ఎక్కువగా ఉంటాయని ఖగోళ విజ్ఞానం అభివృద్ధి చెందకముందు చెప్పేవారు. అయితే ఇప్పుడు సైన్స్ పెరిగింది, జ్ఞానం విజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత సూపర్ మూన్ అంటున్నాం. ఇవాళ పౌర్ణమి కావడం, చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా రావడం, చంద్రుడిపై పడే సూర్యకాంతి మరింత పెరగడం, ఈ 3 కారణాల సమ్మేళనంతో నేడు చంద్రుడు ట్రిపుల్ బూస్ట్తో అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాడని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్లో ఉన్న వారికి వూల్ఫ్ మూన్ రోజున తోడేళ్ల ఊలలు వినే అవకాశం లేకున్నా సూపర్ మూన్ను మాత్రం చూసి సూపర్గా ఎంజాయ్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించేందుకు తూర్పు దిశలో ఎలాంటి అడ్డంకులు లేని ప్రదేశాన్ని ఎంచుకోవాలని, అలాగే బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ ఉంటే చంద్రుని ఉపరితల వివరాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయని ఖగోళ నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇక ఇవాళ వీకెండ్ కూడా కావడంతో ఔత్సాహికులు ఖగోళ అద్భుత దృశ్యం వూల్ఫ్ సూపర్ మూన్ను చూసి ఎంజాయ్ చేసేందుకు, ఆస్వాదించేందుకు రెడీ అయ్యారు.